పార్లమెంట్ ఎలక్షన్ల తర్వాత ఏమైతది, పార్లమెంట్ ఎలక్షన్ల తర్వాత ఏమైతది, పార్లమెంట్ ఎలక్షన్ల తర్వాత ఏమైతది? ఏముంది అయ్యేది? బీజేపీ గ్రూపో కాంగ్రెస్ గ్రూపో గెలుస్తుంది. మళ్ళా మోడీ సారో లేకుంటే రాహుల్ సారో ప్రధానమంత్రి అవుతారు. మనకు 17 మంది ఎంపీలు వస్తారు అని అంటున్నారులే, వాజీవే. కానీ ఇదంతా ఢిల్లీలా, మన తెలంగాణలో సుతార్ రాజకీయం మారబోతున్నట్టుల్లో. రేవంత్ రెడ్డి గారు వచ్చే ఎన్నికల తర్వాత బీజేపీ తీర్థం పుచ్చుకోవడం ఖాయమనే మాట మాత్రం నేను మీ పక్కా చెప్తున్నా. మరొక ఏకనాథ్ షిండే, మరొక హిమంత బిశ్వాస్ శర్మ చిత్రంగా కుటే హైకమాండ్ హిమ్మతుండే, సీనియర్ సపోర్ట్ ఉండే. ఇక సీఎం సార్ ఎందుకు పార్టీ మారుతాడులా? మళ్ళీ ఎంపీ ఎలక్షన్లలో అల్కగా 10 సీట్లు గెలుస్తారని అన్ని సర్వేలలో తేలే. ఏమీ పార్టీలో సిట్టింగ్ ఎంపీలే జంప్ అవుతున్నారు, ఎమ్మెల్యేలు గోడ దూకుతానికి తయారున్నారు. 1-2 ఎంపీ సీట్లు కూడా రావు. ఇక కారు సీదా షెడ్కే అనేది కాంగ్రెస్ వాళ్ళ మాట. ప్రతిపక్ష నాయకులు కూడా అల్లుడికి ఇస్తే కొడుకు పోతట్టు, కొడుకు ఇస్తే అల్లుడు వేరే దుకాణం పెట్టుకుంటాడు. 39 మందిలో పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత 10 మంది ఎమ్మెల్యేలు కూడా మిగిలారు. కామ్రేడ్లు కూడా ఇదే అంటున్నారు కార్ పార్టీ గురించి. ఒక్కసారి ఓడిపోయేసరికి ఇవాళ పేక మేడలాగా బీఆర్ఎస్ కూలిపోతా ఉంది. అంటే పార్లమెంట్ ఎన్నికలు జరిగితే ఆ తర్వాత ఎంత ఉంటుందో కూడా తెలియదు. అయితే కమలం పార్టీలో లెక్క ఇంకో తీరున్నది కాంగ్రెస్ గవర్నమెంట్ మీద. వాళ్ళకు తుమ్మితే ఊడిపోయి ముక్కులాగా 64 ఉన్నాయి వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి కేసీఆర్ అలాంటి ప్లాన్ చేస్తారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేసీఆర్ ఏదైనా చేయొచ్చు గదన్నట్టు. పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత గిట్లుంటదట తెలంగాణ రాజకీయము. అటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ రెండు కూడా ఈ సర్కార్ ఉండదు, ఊసిపోతుంది, పడిపోతుంది అని దినం పాడిందే వారుతుండే వరకు పట్టరాని కోపంతో గిట్ల వార్నింగ్ ఇచ్చిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు. కొడకల్లారా ఎవడన్నా టచ్ చేసి చూడండి, మా పాలమూరు బిడ్డలు అట్టి కనికలై మానవ బాంబులై నా కొడకల్లారా ఎవడన్నా మిగులుతే నేను చూస్తా. ఒక్కనొక్కని పండబెట్టి తొక్కి పేగులు తీసి మెడలేసుకొని ఊరేగుతాం బిడ్డ ఎవడన్నా ప్రభుత్వం మీదకి వస్తే.